16 సంవత్సరాల కష్టం ఇది. మామూలు విక్టరీ కాదు, మ్యాసివ్ విక్టరీ అంటారు దీన్ని. ఎందుకు తెలుసా? ఇంకా ఒక్కరోజు మిగిలి ఉంది. మనం గెలిచింది పెర్త్లో ఆస్ట్రేలియా పైన, అది కూడా 295 రన్స్ తేడాతో. ఎలా గెలిచాం తెలుసా? మన టీంలో రోహిత్ శర్మ లేడు, శుభ్మన్ గిల్ లేడు, అశ్విన్ లేడు, జడేజా లేడు, షమి లేడు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 5 మంది కూడా మ్యాచ్ విన్నర్స్ లాంటి వాళ్ళు మన ఇండియాకి. అలాంటి వాళ్ళు లేకుండా వెళ్ళి పెర్త్లో గెలిచాము. అండ్ మనం లాస్ట్ సిరీస్ వాషౌట్ అయిపోయాం న్యూజిలాండ్తో, అది కూడా మన ఇండియాలో. అదొక చెత్త రికార్డ్ను మూట కట్టుకొని ఇక్కడికి వచ్చాం. అందరూ ఏమనుకున్నారు అంటే పెర్త్లో మనం గెలవలేము, మనకంత సీన్ లేదు, వీళ్ళు పోయిన వెంటనే ఓడిపోతారు అనుకున్నారు. కానీ ప్యూర్ డామినేషన్, వన్ సైడ్ డామినేషన్. ఆస్ట్రేలియా ఇక్కడ 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. బ్యాక్ టు బ్యాక్ 4 టెస్ట్ మ్యాచ్లు కూడా గెలిచింది. సో వాళ్ళ విన్నింగ్ స్ట్రీక్ ని ఎండ్ చేశాము. ఇక 16 సంవత్సరాల కష్టం ఏంటి అంటారా? మనం చివరిగా పెర్త్లో గెలిచింది 2008లో. ఆ తర్వాత గ్రౌండ్ మార్చారు, స్టేడియం అంతా చేంజ్ చేశారు. బట్ రికార్డ్స్ ప్రకారం టెక్నికల్ గా టీమిండియా పెర్త్లో ఎప్పుడు గెలిచింది అంటే 2008 అనే చెప్తారు. సో మళ్ళీ ఇప్పుడు గెలిచామన్నమాట బుమ్రా కెప్టెన్సీలో. సో ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా మనకు 5 పాజిటివ్ పాయింట్స్ వచ్చాయన్నమాట. అంటే చాలా పెద్ద బూస్టింగ్ పాయింట్స్ అంటారు కదా, అలాంటి పాయింట్స్. ఆ పాయింట్స్ ఏంటి అన్నవి ఇక్కడ మనం తెలుసుకుందాము. సో ఇప్పుడు మనకు 2025 ఐపీఎల్ మెగా ఆప్షన్ జరుగుతోంది. ఫస్ట్ రోజు మనం అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో ఎలా ఇచ్చామో మీ అందరికీ తెలుసు అనమాట. సో ఈ రోజు కూడా అలానే నైట్ వరకు ఎవ్రీ మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, మిస్ అవ్వకండి. సో క్విక్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. సో 5 పాజిటివ్ పాయింట్స్ ఏంటి? ఫస్ట్ పాజిటివ్ పాయింట్, బుమ్రా కెప్టెన్సీ చేయడం. అంటే బుమ్రా కెప్టెన్సీ చేస్తున్నాడు అని కానీ ఎవరు పెద్దగా ఆశ్చర్యపోలేదు. అంటే బుమ్రా కెప్టెన్సీ స్కిల్స్ పెద్దగా ఎవరికి పెద్దగా తెలియవు అనమాట. సో ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ లేని టైంలో చేస్తున్నాడు, ఏం జరుగుతుందో, ఇండియా వాషౌట్ అయి వచ్చింది, ఇదే మైండ్లో ఉంది. రిషబ్ పంత్ కీకుండా బుమ్రాకి ఇచ్చారని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు కెప్టెన్సీ గురించి. కానీ సూపర్ కెప్టెన్సీ చేశాడనమాట. యాజ్ ఏ ప్లేయర్గా బుమ్రా ఏం చేస్తాడో మనం ప్రతి మ్యాచ్లో కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము. కానీ కెప్టెన్గా ఏం చేస్తాడో ఈ టెస్ట్ మ్యాచ్తో చూసామన్నమాట. బౌలింగ్ చేంజెస్ అద్భుతం, చాలా బాగా కెప్టెన్సీ చేశాడు. అంటే టీమిండియా టీంలో నెక్స్ట్ టెస్ట్ రోహిత్ శర్మ తర్వాత ఇంకొక కెప్టెన్ ఉన్నాడు, మనకి భయం లేదు అన్న ఒక భరోసానైతే బుమ్రా మనకి ఇచ్చాడు. ఇక సెకండ్ ఏంటి అంటే నితీష్ కుమార్ రెడ్డి. హార్దిక్ పాండ్యా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ అనమాట. మన ఇండియాకి దొరికిన ఒక వజ్రం అని చెప్పుకోవచ్చు, చాలాసార్లు చెప్పాను. బట్ టెస్ట్ మ్యాచ్లు తను ఆడడం లేదు, ఆడడు కూడా. ఎందుకంటే తనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్. సో అలాంటి ఒక ప్లేయర్ మనకు కావాలి, బ్యాటింగ్ బౌలింగ్ చేసే ప్లేయర్ ఒకరు కావాలని వెతుకుతున్నారు. చాలా మంది పేర్లు వచ్చాయి వెళ్ళాయి, కానీ నితీష్ కుమార్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నాడు. అది ఏ ఫార్మాట్ అయినా సరే నేను ఆడగలను. అంటే బౌలింగ్ అయితే తక్కువగానే వేశాడు ఈ మ్యాచ్లో, కానీ వేసిన వెంటనే సెకండ్ ఇన్నింగ్స్లో మనం వికెట్స్ కూడా తీసుకున్నాడు, ఒక వికెట్. అండ్ బ్యాటింగ్ కష్టమైన పిచ్చెస్ పైన ఫస్ట్ ఇన్నింగ్స్లో తను ఆడిన తీరు కానీ, సెకండ్ ఇన్నింగ్స్లో తను ఇచ్చిన సపోర్ట్ కానీ ఫెంటాస్టిక్. సో ఇది ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ అనమాట. టీమిండియాకు ఒక మంచి ఆల్రౌండర్ దొరికాడు. ఇతన్ని వాడుకోవాలి, మనం గ్రూమ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 2-3 మ్యాచ్లు ఆడిచ్చేసి తర్వాత కూర్చోబెట్టి తన కాన్ఫిడెన్స్ దెబ్బ తీయకూడదు, కంటిన్యూ చేయాలి. ఇక థర్డ్ పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే యశస్వి జైస్వాల్. చూడండి, ఇండియాలో టాలెంట్ కొదవలేదు. సూపర్ బ్యాట్స్మెన్స్ దొరుకుతుంటారు, సూపర్ బౌలర్స్ దొరుకుతుంటారు, కానీ ఓవర్సీస్లో ఆడేవాళ్ళు మనకు కావాలి. మనోడు ఇంగ్లాండ్లో ఆడగలుగుతున్నాడు, వెస్టిండీస్లో ఆడాడు, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆడాడు. సో ఇలాంటి టాలెంట్ దొరకడం కష్టం అనమాట. మనకు ఒక నమ్మకం కలిగిందనమాట. ఇప్పుడు మనకు భయం లేదు, ఫ్యూచర్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. యశస్వి జైస్వాల్ చూసుకుంటాడు, తను ఆడగలడు, టెంపర్మెంట్ ఉంది, అగ్రెసివ్ బ్యాట్స్మెన్, టెస్టులు ఆడలేడు అని తను అనుకుంటారు. కానీ అలా కాకుండా ఏదైనా సరే నేను ఆడతాను, ఏ కంట్రీలో అయినా సరే నేను నిరూపించుకోగలను అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. ఇది ఒక పాయింట్. ఇక ఫోర్త్ పాయింట్, విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం. అంటే కోహ్లీ ఫామ్లోకి రాకుండా కోహ్లీ గేమ్లో ఉన్నప్పుడు, టీంలో ఉన్నప్పుడు మనం మ్యాచ్లు గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కోహ్లీ అన్న పేరుకి చాలా వెయిట్ ఉంటుంది అనమాట. కోహ్లీ అనే కాదు, రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో లేడు కాబట్టి తన గురించి మాట్లాడట్లేదు. సో కోహ్లీ ఆడడం టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. సెంచరీతో తను కంబ్యాక్ ఇవ్వడం ఫెంటాస్టిక్ అనిపించింది. 2018లో ఇదే పెర్త్ గ్రౌండ్లో సెంచరీ చేశాడు. ఆ రోజు టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాము. ఇప్పుడు మళ్ళీ అదే గ్రౌండ్లో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా సెంచరీ చేశాడు. టీమిండియా గెలుపులో ఒక కీలక భాగ్యస్వామ్యం అయ్యాడనమాట. అండ్ మనకు ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత, అంటే ఇక్కడ మనం విజయాలు సాధించాము అంటే WTC ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ టైంలో కోహ్లీ దగ్గర నుంచి ఒక మంచి నాక్ రావడం టీమిండియా అందరికీ కూడా అదొక మంచి పరిణామం. సో రోహిత్ శర్మ కూడా ఇలానే ఆడితే ఇక మనకు
70% భయం పోయినట్టే, WTC ఫైనల్ గెలుస్తాము అన్న ధైర్యం మనకు వస్తుంది, ఫైనల్స్ వరకు వెళ్తామన్న ధైర్యం మనకు వస్తుంది. ఇక 5th పాయింట్ ఏంటి అంటే హర్షిత్ రాణా. మొహమ్మద్ షమి లేడు, బుమ్రాకు ఎవరు సపోర్ట్? హర్షిత్ రాణా. మొహమ్మద్ సిరాజ్ ఆడుతున్నాడు ఎప్పటి నుంచో, కానీ ఇలాంటి పిచ్చెస్ పైన ఆడేటప్పుడు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి ఈక్వల్ సపోర్ట్ దొరకాలి. సిరాజ్ దగ్గర నుంచి మనకు సపోర్ట్ ఎప్పటి నుంచో దొరుకుతుంది. సో హర్షిత్ రాణా సపోర్ట్ ఇస్తాడా ఇవ్వడా అనుకున్నారు, కానీ తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇండియాకు మరొక మంచి ఫాస్ట్ బౌలర్ దొరికాడు, ఇది ఒక పాజిటివ్ పాయింట్. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఇంకొకటి ఏంటి అంటే వాషింగ్టన్ సుందర్. అంటే ఇది పాయింట్ గురించి చెప్పట్లేదు నేను, చిన్న అనాలిసిస్ అనమాట. జడేజా అశ్విన్ ని కాదని చెప్పి వాషింగ్టన్ సుందర్ని టీంలోకి తీసుకున్నారు అంటేనే దాని అర్థం ఇక వాళ్ళను సైడ్ చేయడానికి టీమిండియా మేనేజ్మెంట్ ట్రై చేస్తోంది అని. అంటే ఇంకా కెరియర్ వాళ్ళ ఎండ్కి వచ్చేసింది, ఏస్ పరంగా చూసుకున్నా ఎలా చూసుకున్నా సరే. సో ఇంకొకరిని వెతుక్కోవాలి మనం, వాళ్ళు ఉన్నప్పుడు ఇంకొకరిని వెతుక్కోవాలి, వాళ్ళు వెళ్ళిపోయాక వెతుక్కోవడం స్టార్ట్ చేయకూడదు. సో వాషింగ్టన్ సుందర్ పైన టీమిండియా మేనేజ్మెంట్ నమ్మకం పెట్టింది. సో ప్రెసెంట్ అయితే ఆడిండే పెద్ద పిచ్ మనకు స్పిన్ పిచ్ కాదు కాబట్టి తన ఫుల్ స్కిల్స్ ని తను చూపించలేకపోయాడు. సో తర్వాత జరిగే మ్యాచెస్ లో కూడా తనకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారా, మళ్ళీ అశ్వినికి ఛాన్స్ ఇస్తారా, వాషింగ్టన్ సుందర్ని ఎలా గ్రూమ్ చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇంతకు ముందే టీంలోకి వచ్చాడు వాషింగ్టన్ సుందర్, బట్ ఇంజురీస్ కారణంగా దూరం అయ్యాడు. మళ్ళీ టీంలోకి వచ్చి ఒక మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నాడు, చూద్దాం ఎలా ఆడతాడు. ఇక రిషబ్ పంత్ గురించి, కేఎల్ రాహుల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనమాట. రిషబ్ పంత్ ఆల్రెడీ ప్రూవెన్ టెస్ట్ మ్యాచ్ విన్నర్ ఫర్ టీమిండియా. ఇక కేఎల్ రాహుల్ ఓవర్సీస్లో మనకు ప్రతిసారి తనేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. సో తను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ కాదు, సో ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిన ప్లేయర్ ఇన్ ఓవర్సీస్ కండిషన్స్. బట్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, మెయింటైన్ చేయాలని కోరుకుందాం, ఎందుకంటే చేస్తేనే టీమిండియాకు విజయాలు దక్కుతాయి. సో ఇలాంటి ఒక మంచి పాయింట్స్ అనేవి మనకు దొరికాయి అనమాట, మంచి పాయింట్స్ అనేవి మనకి శుభ పరిణామం జరిగింది ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్లోనే. సో మరి ఈ విజయంతో మీరు ఏమనుకుంటున్నారు, మన టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉందనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.